పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా కర్ణాటక వెళ్ళారు. బట్ ఇది అకస్మాత్తు కాదు. మనం దాదాపు వారం 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ చిత్తూరు జిల్లాలో కానీ ఇటు పక్కన ఉన్నట్టు శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అకస్మాత్తుగా అడవిలోని ఏనుగులు రోడ్డెక్కేస్తుంటాయి. ఎందుకు అవి అంటే ఆహారం కోసం వెతుక్కుంటూ లేదంటే జంట కోసం వెతుక్కుంటూ ప్రారంభమయ్యేటటువంటిది ఏనుగుల మంద వచ్చేస్తుంది. వాటిని కంట్రోల్ చేయడం వల్ల కాదు, ఊళ్ళ మీదకి వచ్చేస్తే పొలాలు నాశనం చేస్తే, ఆస్తులు ధ్వంసం చేస్తే, ప్రాణాలు కూడా తీసేస్తుంటాయి. అలాగని వాటిని ఏదైనా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అడవిలో మనం ఉన్నాం తప్పించి మన దగ్గరికి అవి రావట్లేదు. అడవిలో కట్టుకున్నటువంటి గ్రామాల దగ్గరికే ఏనుగులు వస్తున్నాయి. అంటే ఓ రకంగా అడవిలోకి మనం వెళ్ళాం, అవి రాలేదు మన దగ్గరికి. దాంతో చట్ట ప్రకారం వాటిని ఏమీ చేయకూడదు. దాంతో శబ్దాలు చేస్తూ వెనక్కి వెళ్ళేలా ప్రయత్నిస్తుంటారు. ఈలోపు నష్టం జరిగిపోతూ ఉంటుంది. అటవీ శాఖ ఇచ్చే పరిహారం అత్యంత స్వల్పం. ఈ దశలో దీని పరిష్కారం ఏంటి? ఆ మధ్యన తను పవన్ కళ్యాణ్కి వచ్చిన వినతి పత్రాల్లో ఇవి ఉన్నాయి, ఆయన వెళ్ళినప్పుడు చెప్పినవి కూడా ఇవే ఉన్నాయి. దాంతో ఆయన మొన్న అటవీ శాఖ రివ్యూ అడిగినటువంటి సందర్భంలో అలాగా గుంపుగా వచ్చే ఏనుగుల్ని అవతలకి తీసుకెళ్ళడానికి కుకీ జాతి ఏనుగులు ఉంటాయి, అవి వాటిని ప్రేమగా మాట్లాడి అవతలకి తీసుకెళ్తాయి, కర్ణాటకలో అట్లాంటి ప్రయత్నమే చేస్తారు అని చెప్పడం. మన దగ్గర ఏంటంటే 1, 2 తప్పించి 4 ఏమో ఉన్నాయి, సరిపడినన్ని లేవని చెప్పడం. కర్ణాటక దగ్గర 25 దాకా ఉన్నాయని చెప్పడం. నేనే వెళ్ళి మాట్లాడతానని చెప్పారు. అది మాట్లాడేసి వదిలేయకుండా ప్రత్యేకించి అక్కడ పర్మిషన్ తీసుకుని అక్కడ ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుని అటవీ శాఖ మంత్రితో మాట్లాడి స్నేహపూర్వకంగా 2 రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వెళ్ళి కుకీ ఏనుగులు మాకు పంపించమని అడిగారు. అది బాధ్యతాయుతమైనటువంటి మంత్రి చేసేటటువంటి, అంటే బాధ్యతాయుతమైన మంత్రిగా తన పాత్ర తను నిర్వర్తించారు.